సార్ దాదాపు 9 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు ఇసుక ఉచితం చేసిన తర్వాత నిర్మాణ రంగ పరిస్థితి ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం? ఇప్పుడిప్పుడే మొదలవుతుంది సార్. కొద్దిగా పర్లేదంటారా? పర్లేదు. టన్ను 300 హ్మ్. పడుతుందంట. హ్మ్. బాగానే పర్లేదు ఇసుక. సో ట్రాక్టర్ ఇసుక గతంలో 7,000, 8,000 నుంచి ఈ రోజున 1,500, 2,000 రూపాయలకు వస్తుంది అంటే సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు గాని ఇక ఇల్లు కట్టుకోవచ్చు అనే ఒక ధైర్యం అనేది వచ్చిందంటారా? ఇల్లు కట్టుకొచ్చిన ధైర్యం వచ్చింది. హ్మ్. ధైర్యం వచ్చింది. పనులు కూడా మొదలు పెడుతున్నారు ఇంకా. హ్మ్. సో అంటే ఎందుకు సార్ గతంలో ఎందుకని మరి ఇంత అంత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు గతంలో ఆలోచించారు? ఆన్లైన్ పద్ధతి ప్రకారం ఇసుక ఆపారండి 6 నెలల పాటు. హ్మ్. ఇప్పుడు అన్నీ ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి అన్ని పనులు ఉంటారు కదా, 25 పనులు ఉండేవి. ఎలక్ట్రీషియన్లు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆగిపోయినాయి పనులు మొత్తం. హ్మ్. అప్పుడు దానివల్ల ఏంటంటే ఇంకా అన్నా క్యాంటీన్లు ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా సిటీలోకి వచ్చి పనులకు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఏమైందంటే ఈ అన్నా క్యాంటీన్లు అవి కూడా లేకపోవడం వల్ల బాగా దెబ్బ కొట్టేసింది అవును. వాళ్ళకి. అవును. బాగా ఇంకా పేదవాడి నోటి దగ్గర కూడా లాగేసాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు అది మంచి పనే. నువ్వు నీ పేరు పెట్టుకుని దాన్ని కొనసాగించవచ్చు. దాన్ని కూడా ఆపేయడం వల్ల అంటే ఒక వ్యక్తికి పేరు వస్తుందనో లేకపోతే ఒక పార్టీకి పేరు వస్తుందనో ఇది ఎంత ప్రజలు గమనించారంటారా మొన్న ఓట్లు వేసేటప్పుడు? గమనించారు కాబట్టి 11 సీట్లకి యా. పెట్టారు కాదు అంతే. మళ్ళీ నేను 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేనే వస్తా మొత్తం అందరూ బట్టలు పదేసి నిలబెడతా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలు తప్ప ఏముండదండి. ఏమండి? మాటలు తప్ప ఏముండదండి. ఆ. పనులు చేయడు. 2014 నుంచి పనులు బాగా జరిగినాయి. అవును. అప్పుడు ఇసుక కూడా ఫ్రీగా ఉంది. అవును. ఇప్పుడు అదే ప్రకారం 2019 వచ్చింది కాంచి ఉమ్. ఇసుక టైట్ అయిపోయింది. పనులు లేవు. అవును. ఈ కార్మికుల సంఘాలు చాలా మంది బాధపడుతున్నారు. అవును. ఏంటి దాన్ని బట్టి ఈయన వచ్చిన పరిపాలన ఉమ్. అలా ఉంది. మొండమోసింది. ఉమ్. ఆ. ఉమ్. ఆయనకి పరిపాలన విధానం తెలియదండి ఆయనకి. మరి కానీ అవకాశం ఇచ్చాం కదా. అవకాశం ఇచ్చాడు. ఒకసారి అవకాశం ఇచ్చారు. ఉమ్. అవకాశం దాన్ని నిలబెట్టుకోలేదు ఆయన. అవును. ఇప్పుడు దాన్ని ఇచ్చిన అవకాశం నిలబెట్టుకుంటే ఉమ్. ముందుకు సాగేది, పనులు సాగేది. అవును. రాజధాని చూసాను మొన్న వెళ్ళిన కిరాయిలు. అవును. ఇప్పుడు నిన్న 12 తారీఖు నుంచి పనులు కొద్ది సాగుతున్నాయండి. అవును. అంతకుముందు 2019 నుంచి 2024 దాకా ఉమ్. భూసాపం అయిపోయినాయి ఇన్ని. అవును. ఇసుక తవ్వేయటం. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను బాగా అభివృద్ధి చేస్తా అంటే జనాలు నమ్మారు. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు నమ్మారు. అది బాబాయ్ హత్య జరగడం కానివ్వండి, లేకపోతే ఆయన మీద కోడి కత్తి కానివ్వండి, ఇన్ని అంశాలు ఆయనకు కలిసి వచ్చినాయి. సరే పోనీ నిన్ను జనాలు నమ్మారు, సీట్లు ఇచ్చారు 151 సీట్లు. దానికి తగ్గట్టు పరిపాలన జరిగిందంటారా సార్? దాని దగ్గర జరగలేదండి. ఉమ్. జరిగితే ఈ కొంత సీట్లన్నీ వచ్చాయి కదా. కానీ ఇప్పటికీ తెలుసుకోవట్లేదు కదా. ఆయన అంతే. ఆయన రాజశేఖర రెడ్డి గారు పరిపాలన వేరు. ఉమ్. ఆయన చూసి ఈయన వేశారు కొడుకని. అవును. ఆయన పరిపాలన అవును. ఆయన పేరు నిలబెట్టడానికి కూడా ఆయన ఇదయ్యాడు. ఉమ్. ఇప్పుడు తల్లిదండ్రుల పేరు కొడుకులు నిలబెడతారు. అవును. అలాంటిది ఉన్న పేరు కూడా చెడగొట్టాడు ఆయన. ఉమ్. ఆయన పరిపాలన అది. ఇంకా ఆలోచిస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఆలే 2020 ఇప్పుడు 2019 కూడా 2029 కూడా రాడు ఆయన. రాడు. ఇక జనాలు వచ్చానుకోండి. ఆ. ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా వ్యాపారాలు సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్. అందరికీ పనులు దొరుకుతున్నాయండి, అందుబాటులో ఉన్నారు. ఉమ్. వైసీపీ గవర్నమెంట్లో అందరూ కూడా నష్టపోయారు. ఉమ్. ఆ రాజధాని చూసి బొత్స సత్యనారాయణ ఇదంతా శ్మశానం ఇక్కడే ఉందన్నాడు. అవును. అందుకోసం శ్మశానంలా కొట్టుకుపోయారు. ఉమ్. మెయిన్ చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టడం ఈయనకి మైనస్. ఉమ్. అవును. మైనస్ అక్రమ కేసులు. తర్వాత ఈయన ఒక్కడే నాకంతా తెలుసు, ఎవరితో నా పని లేదు, ఈ వారంటీలు పెట్టాం, వాళ్ళు వేసేస్తారు అనేసి అనుకున్నాడు. కానీ అది భ్రమ. కంపల్సరీ కూడా ప్రభుత్వం వచ్చేదని అందరూ కూడా ఉమ్. ఇప్పుడు విజయవాడలో మండవమ్మ గారికి 58,000 వచ్చిందంటే అవును. ఇది కారణం ప్రజలకి బాగా విరక్తి కలిగి వ్యతిరేకత వచ్చింది. కానీ సార్ అంటే గత 5 ఏళ్ల కాలంలో నేను ఏదో సంవత్సరానికి 10,000 ఇచ్చానా 15,000 ఇచ్చానా పక్కన పెడితే కరెంటు బిల్లులు ఎలా పెరిగిపోయినాయి, చెత్త పొందని కానీ లేకపోతే అన్ని పెంచేసి మన డబ్బులు మనకే ఇచ్చి నేను ఏదో ఇంకా గొప్పగా ఇప్పటికీ కూడా నేనే బాగా చేశాను, నేను ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ వస్తానని చెప్పి ఆయన మాట్లాడే మాటలు ఆయన అనుకున్నాడండి. ఆ జరగలు అసలు అది రాదు. ఎందుకంటే ఎప్పుడైనా చెత్త పని ఉందంటే మనం ఇంటి పని కడుతున్నాం, ఇంటి పనితో కూడా అన్ని ఇంక్లూడింగ్ అయిపోతున్నాయి. చెత్త పని ఎట్లా అండి, చెత్త పని కలెక్ట్ చేస్తున్నాడు. కరెంటు బిల్లు ట్రోతల ఛార్జీలన్నీ పెంచేశాడు. ఇప్పుడు స్వామి ఉన్నాడండి, ఆటో తోలుతాడు, రోజుకు 500, 600 వస్తాయి. పనులు పెంచేసి ఏం కట్టగలండి. సామాన్యుడు బాగా నలిపోయాడండి. అన్నా క్యాంటీన్లు ఉండే అవి తీసాడు. ఈ రోజు 5 రూపాయలకు భోజనం అందరూ చేస్తున్నారు. ఈయన కిరాయికి వెళ్తే 5 రూపాయలు పెట్టి మంచి కమ్మన భోజనం దొరుకుతుంది. వాడు ఏం చేశాడండి జనాలకి? అందుకోసం కంపల్సరీ చంద్రబాబు నాయుడు రోడ్లు కూడా సార్, రోడ్లు గతుకుల రోడ్లు
ఈ లారీ డ్రైవర్లు అయితే కట్ట ప్లేట్లు ఇరిగిపోయి లారీలు ఆగిపోయి టైర్లు పంచర్ అయ్యి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజు రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎక్కడో ఏజెన్సీ ఆ సాలూరు మొక్కవ ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే డోలీ కట్టి తీసుకొచ్చారు ఆదివాసులు. ఈ రోజు పైకి వెళ్ళని కూడా రోడ్లు వేశారంటే అదంతా చంద్రబాబు నాయుడు ఘనతనండి, తర్వాత కూటమి ప్రభుత్వం ఘనతే. సో అంటే సార్ కళ్ళ ముందు కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల్లో ఏం చేశాడు ఏంటి, లేదా పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లని కానీ ఉచిత ఇసుకని కానీ నిదానంగా చేసుకుంటా వస్తే నాకు కొద్ది సమయం ఇవ్వండి అంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం దొంగ హామీలు ఇచ్చారు అది ఇది అని చెప్పి రోజా గారు పేరు నాని గారు పదే విమర్శించడాన్ని ఎలా చూడాలి? వాళ్ళు విమర్శించి కొట్టుకుపోయారు కదండి. ఇప్పుడు పేరు నాని ఏమయ్యాడు, ఆ బియ్యంలో అక్రమంగా ఇరుక్కుపోయాడు. రోజా ఏమైంది, ఒక రోజైనా వాడిపోయిన తర్వాత ఒక రోజైనా బయటకు వచ్చిందా? రేపు కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ పోసాని కృష్ణమోహన్ ఉన్నాడు, వాడు విమర్శించాడు. ఆడేమంటున్నాడు, నాకు 8 నెలల జీతం వచ్చింది, నాకు సాక్షి పేపర్ వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, దానికోసం నేను వాళ్ళ తిరగబడి వచ్చింది, వాడు పబ్లిక్గా చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంకా కళ్ళ ముందు ప్రజలు ప్రతిదీ ఆలోచిస్తారు, ప్రజలకు అన్నీ తెలుసు అనేది ఉన్నా కూడా ఇంకా మేమే వస్తాం అప్పుడు బట్టలు అంటే వాళ్ళు కళ్ళ గండం కానండి, కళ్ళలో ఏది నిజం అవదు. ఆయన రావడం ఉట్టి కళ, ఆ ప్రభుత్వం రాదు. ఇంక 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుందండి గ్యారెంటీ. సార్ మీ అభిప్రాయం అంటే ఒక ఆటో డ్రైవర్గా గతంలో ఆ ఆటో ఖర్చులని కానీ ఆ రోడ్ల వల్ల ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కానీ ఇప్పుడు ఎట్లా ఉంది సార్? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగుంది సార్. ఇప్పుడు ఎటు వెళ్ళినా సరే ఫ్రీగా తోలచ్చు, ఏంటి సర్వీస్ కూడా బాగుంది. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కనీసం రోజుకి 600-700 సంపాదించడం కూడా కష్టంగా ఉండేది. మేము 2014లో రోజుకి 1500 సంపాదించాం చంద్రబాబు ఉన్నప్పుడు. 2019 నుంచి 2024కి వచ్చేటికి 600-700 తోలడానికి కూడా మేము చాలా బాధపడ్డాం. అప్పుడు రోడ్లు కూడా లేవు కదా సార్, రోడ్లు లేవు, ఏం లేవు. ఏమన్నా ఆఫీసర్ రావాలంటే భయపడేవాళ్ళు. ఇక్కడ మంగళగిరిలో చాలా వరకు అసలు ఐటీ హబ్ అని కానీ లేకపోతే పక్కనే అమరావతి దగ్గరే ఉంటుందని కానీ విజయవాడ నుంచి మంగళగిరికి కానీ సర్వీసులు చాలా ఉండేవి గతంలో మీరు అన్నట్టుగా 2014 నుంచి 19 వరకు. తర్వాత అసలు రాజధాని ఇక్కడ కాదు వైజాగ్ అన్న తర్వాత జనాలు రావడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని అమరావతి అన్న తర్వాత పనులు కొద్దిగా సాగుతున్నాయి అంటారు. పనులండి ఇప్పుడు ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఇప్పుడు కొన్ని కార్మికులు వస్తున్నారండి. ఆ కార్మికులు రావడం వల్ల పనులు జరుగుతాయండి. అదే 2019 నుంచి 2024 వరకు వచ్చేటికి 2014 ఎప్పుడైతే ప్రభుత్వం దిగిపోయిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు అంతా వెనక్కి వెళ్ళిపోయారు, పనుల్లాగా వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ 2000 పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఇలాంతా పనులు చేసుకుంటారు. మార్పు వచ్చింది సార్, ఈ 9-10 నెలల్లో మార్పు వచ్చింది. అంటే గతంలో సార్ ఇదే ఏరియాలో అప్పుడు వరద వల్ల ఇబ్బందులు పడ్డప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో ₹1 కోటి అని చెప్పారు తప్ప ఆ పరిహారం కూడా ఇవన్నీ పరిహారం మన అసెంబ్లీలో వంగనపూడి అని హోమ్ మినిస్టర్ అడిగింది కదండి, ₹1 కోటి మీరు శాంక్షన్ చేశారు, మరి ఎవరికి ఇచ్చారు మాకు తెలియదు. ₹1 కోటి అంటే మేము అన్ని సరుకులు నిత్యావసరాలు కూడా పంచామని బస్సు వచ్చినారని అన్నాడు. ఎవరికి ఇచ్చారు? హామీ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకసారి 2014 విశాఖపట్నం ఉద్యుత్ తుఫాను జరిగినప్పుడు అక్కడ 20 రోజులు ఉండి అదంతా క్లియర్ చేశాడు. అట్లాగే మొన్న వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందరికి కూడా ధైర్యం చెప్పి నేను ఉన్నాను, మీరు కంగారు పడదు. అందరూ కూడా అందరి నిత్యావసర వస్తువులు అందరికీ అందాయండి. అందరికీ మొత్తం పాలు కానీ బియ్యం కానీ పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ. అట్లా కష్టపడుతున్న వ్యక్తిని కూడా ఈ రోజు వయసు పేరు చెప్పి ముసలోడు అని ఆ ముసలోడు అవరా సార్? అవకండి ఎట్లా ఉంటారండి? ఇప్పుడు నువ్వు ముసలోడు అవకండి ఎట్లా ఉంటావు? ఏదైనా ఆయన రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఆయన పోయాడండి. మెయిన్ కారణం 20 years వరకు ఆయన రారు. ఏదైనా ఇంకేదైనా వైసీపీ ఉండదు, భూస్థాపం అయిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ అయిపోయినట్టుగా. ఏదైనా మార్పు జరిగితే అప్పుడు 20 years తర్వాత అప్పుడు ఏదైనా ప్రజల్లో మార్పు వస్తే అప్పుడు ఏదైనా అభివృద్ధి ఉంటే కంపల్సరీ టీడీపీ అనండి. ఇప్పుడు నాకు కలకట్టాలో సిపిఎం పార్టీ ఉంది, ఆయన జ్యోతిబాసు గారు 30 సంవత్సరాలు సీఎం చేశాడు. అక్కడ మార్పు రాబట్టే అప్పుడు మమతా బెనర్జీ ఆ టాటా ఆయనకి నానా కార్లకి ప్యాంట్ వేస్తే రైతులు తీసుకొని వాళ్ళందరూ తిరగబడితే అప్పుడు సిపిఎం పార్టీ కొట్టుకుపోయింది. ఇప్పుడు సిపిఎం పార్టీ లేదు. లేకపోతే కలకట్టా వెస్ట్ బెంగాల్లో సిపిఎం అంటే పెద్ద గుర్తింపు ఉండేది. చివరిగా అండి నాకు వాహన మిత్ర పెట్టారు సార్, అది 2 సంవత్సరాలు వచ్చింది. 3వ సంవత్సరం నుంచి నాకు ఐటీ అంటే ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఏదో బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుని చేసాం. దానికి ఐటీ రేట్లనే ఉన్న 16 కార్డు కూడా తీశారు, తెల్ల కార్డు. పథకాలు రావట్లా, కార్డు పోయింది. 2019 నుంచి
ఇంకా ఈ కార్డు గురించి అడిగితే ఎవడు పని చేయట్లే. ఇప్పుడు మళ్ళీ నన్న రేషన్ కొత్త ఇస్తా అన్నారు. మొన్న వెళ్ళి మాట్లాడేసి కొత్త ఇస్తామండి, కొద్దిగా కంగారు చేపిద్దాం అన్నారు. ఈయన పరిపాలన బాగుందండి. 2 సంవత్సరాలు చేతన ప్రభుత్వం అండి, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేసి చూపిస్తున్నారు చేతన ప్రభుత్వం. మినిస్టర్లు కూడా మంచి ట్రీమ్, చంద్రబాబు నాయుడు గారు మంచి ట్రీమ్లు ఎన్నుకున్నారు. ఇప్పుడు నారాయణ గారు కానీ, తర్వాత అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తర్వాత నిమ్మల రామానాయుడు గారు. బుడమేరు వస్తే అర్ధరాత్రి అప్పుడు కూడా అక్కడ తిండి తిప్పలు మానేసి కట్ట దగ్గర నేర్పించాడు నిమ్మల రామానాయుడు గారు. ఈయన ఉన్న మినిస్టర్లంతా మంచి ట్రూప్ అండి. ఇప్పుడు వంగనపూడి అనిత ఉంది ఒక మినిస్టర్, ఆమె కూడా ఏ సమస్య వచ్చినా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని సాధిస్తుంది. ఇది రుచ్చలివిడిగా గంజా అమ్మేవారు, ఈరోజు గంజాయి ఇంకా కంట్రోల్ చేసుకొస్తున్నారు. అసలు ఈ పరిస్థితి సార్, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బయటకు వచ్చి అసలు ఏంటయ్యా మీ సమస్యలు, లేదా ఆ నియోజకవర్గాల వరకైనా కనీసం తిరిగిన దాఖలాలు ఏమైనా లేవండి. అసలు ఎమ్మెల్యే ఇప్పుడు పూర్వం అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎవరికి తెలిసింది కాదు. ఈయన ప్రభుత్వం కూడా ఈయన ఎమ్మెల్యే పలానా అని తెలిసింది. కానీ వీళ్ళు ఏం జరిగినా ప్రజల్లోకి వచ్చి నిత్యం ప్రజలతో ఉంటున్నారు, వాళ్ళ సమస్యలని పట్టించుకుంటున్నారు, ఏదైనా ఇమీడియట్లీ యాక్షన్ చేస్తారు. మార్పు చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇట్లాగా మా ఉమా గారు చిన్నదానికి పెద్దానికి వస్తారండి, అన్నీ ఎంకరేజ్ చేస్తారు. ఏం పనులు కావాలంటే చేస్తున్నాడు ఆయన. ఏ విషయంలో కూడా ఆయన ముందు ఉంటున్నాడు ఆయన ఉమా గారు. అలాగా ప్రజల్లోకి వచ్చి తిరుగుతామండి తెలిసి ఉండదు. గత ప్రభుత్వంలో ఉన్నాడు మల్లాకృష్ణ గారు 5 ఏళ్ళు కూడా ఈ బజార్ రాలే ఆయన. ఏం వచ్చిన సమస్యలు అడిగిన పక్కన వాలంటీర్లు ఉన్నారు, ఏంటి గట్టిగా అడిగనుకోండి, బాబు వాలంటీర్ వీళ్ళేంటి సంగతి చూడండి అట్టకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అలా కాకంటే మా ఉమా గారు ఉన్నారు, సెంట్రల్ బోండమ్మ గారు. ఏ పనికి వెళ్ళినా ఆ పని క్లియర్ చేస్తాడు, దాన్ని చేస్తాడు, దానికి ఆశ్రయిస్తాడు. అది మా కావాల్సింది ఏంటంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్య తీర్చేవాడు నాయకుడు అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండంటే ఏ సమస్య వచ్చినా ఆయన ఆఫీస్కి వెళ్ళినా పలానా సమస్యను రాసుకొని ఇమీడియట్లీ పరిష్కారం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అట్లాంటి వ్యక్తి కావాలి కానీ మనకంటే ఎక్కడో ఆఫీసులో ఉండి ఆ పని చేయకపోయింది అట్లాంటి వ్యక్తి కాదు కదండి. అయితే ఇప్పుడు అభివృద్ధి మాట బ్రహ్మాండం జరుగుతుందండి, దానికి తిరుగులేదండి. ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్గా ఉంటాడు, జ్యోతి భాస్కర్ లాగా అభివృద్ధి జరిగింది. ఈ రోజు మెట్రో వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, విశాఖపట్నం కానీ విజయవాడ కానీ. ఐటీఐలు వచ్చామంటే వస్తున్నాయి, అశోక్ లేలండి అది మూతపడిపోయింది. ఈవేళ అక్కడ బాడీ బిల్డింగ్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఒక 22,000 మందికి 3,000 మందికి ఉపాధి దొరుకుతుంది కదా. కళ్ళ ముందు సార్ నేను ఏమంటారా అంటే కళ్ళ ముందు కనపడుతుంది, ప్రతిదీ కూడా కేంద్రం నుంచి మనకు సహకారం కనిపిస్తుంది. లేదా ఇక్కడ సీఎం గారే సాక్షాత్తు వచ్చి వినతులు తీసుకుంటున్నాడు, మీకు ఏం సమస్యలు ఉన్నాయమ్మా అని అడుగుతున్నాడు. డిప్యూటీ సీఎం ఇదివరకు సీఎం గారి వాళ్ళంటే పరదాలు కట్టి చెట్లు నరికి సింగనారం వస్తానంటే మొత్తం పరదాలు కట్టుకుని ఉండేవారు, చెట్లు ఎక్కడికో ఆపేసేవారు. ఇప్పుడు సీఎం గారు ప్రజల్లో మమేకం అయిపోయి ప్రజల సమస్య తెలుసుకొని వినతులు సేకరించి వారికి ఏం కావాలి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు లేదండి, ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ పక్క నుంచి ఆ పెనుమాక నుంచి వెళ్ళాలి. చాలా మంచి ప్రభుత్వం, ప్రజలకు ఉపయోగపడిన ప్రభుత్వం, నిత్యం ప్రభుత్వం ఉండిద్దండి. ప్రజలు కూడా మంచి పనులు చేస్తారు. ప్రజలు కూడా మీరు చివరిగా ఏం చెప్తారు అంటే ఇప్పుడు కొద్ది పనులు సాగుతున్నాయి, ఇక ప్రతి వాళ్ళకి కూడా ₹1 చేతిలో ఆడుద్ది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు పనులు సాగుతున్నాయి, ప్రతి ఒక్కరికి సాగిద్ది సార్. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే 9 నెలలు అయింది కాబట్టి ఒకటి చేసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన ప్రభుత్వం పడిపోయిందనే ఉద్దేశంతో ఏదో ఒకటి ఎలిగేషన్లా పెట్టేసి జనాల్ని మబ్బు పెడదామని చేస్తున్నాడు ప్రజెంట్. కానీ జనాలు అందరికి తెలుసు, ప్రతి విషయం ప్రతిదీ తెలుసు. ఏంటంటే ప్రతిదీ 9 నెలల నుంచి బాగా చేస్తాను. నేను సంవత్సరానికి 10,000 వేసాను, 15,000 వేసాను, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకుంటే మరి అభివృద్ధి పరిస్థితి ఏంటి, పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించారంటారు. అవన్నీ ఆలోచించలేదండి, అంత ఆలోచన ఇది లేదు ఆయనకి. ఒకసారి రాజశేఖర రెడ్డి కొడుకుని చూద్దాం, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, బాగా చేస్తాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మీద ప్రతి ఒక్కరు మంచి నమ్మకం ఉంది. ఎన్టీఆర్ గారు కానీ రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరు నమ్మకం. ఆ నమ్మకం మీద ఏంటంటే ఓట్లు ఒకసారి చూద్దాం అని ఓట్లు వేసారు, చేశారు. కానీ అసెంబ్లీలో కూడా వ్యక్తిగతంగా విమర్శించడం చాలా బ్యాడ్ అయిపోయింది. మెయిన్ అప్పుడు ఈయన నవ్వుకుంటాం, తిడుతుంటే కొడాలని తిడుతుంటే ఇలాంటివి ఉండకూడదు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో వచ్చినప్పుడు రాజకీయ పరంగానే విమర్శించాలి. దానివల్ల ఏంటంటే వీళ్ళ ఒక అరాచకాలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వాళ్ళకి ఎగెనిస్ట్గా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి చేసే వాళ్ళని జైల్లో పెట్టేయడం అట్లా చేసేవాళ్ళు అన్నమాట ప్రజలు.
అంటే ఇంత వ్యక్తిగతంగా నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు కూడా దాన్ని అవన్నీ గుర్తుపెట్టుకుని నన్ను అరెస్ట్ చేశాడనో, లేకపోతే జనాలను ఇబ్బందులు పెట్టారనో, లేకపోతే వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని వ్యక్తిగతంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు బయట ఇప్పుడు ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించుంటే, క్రూయల్ మైండ్గా ఆలోచించుంటే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చిన 2-3 నెలల్లోనే మొత్తానికి ఈ 11-12 మంది ఉన్నారు పేటీఎం బ్యాచ్లు, కొడాలి నాని, పేరునేని నాని, వంశీ కానీ వీళ్ళందరూ ఇప్పుడు 3 నెలల్లో పెట్టేసేవాడు. కాదు ఏంటంటే ప్రభుత్వ పరంగా మనం విధాన పరంగా ఎవరో అన్యాయం చేసి చట్టపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండగలిగారు. ఇప్పటికి న్యాయంగా ఉన్నాడు కాబట్టి. దానికి తోడు అన్న చంద్రబాబు గారు చెప్తుంది ఒకటే, ప్రజలు మనల్ని నమ్మి మనకి ఈ రోజు అధికారం ఇచ్చింది, పరిపాలన చేస్తారు, రాష్ట్రాన్ని బాగు చేస్తారు. ఇది మన కాన్సెప్ట్ ఇదే ఉండాలి తప్ప వాళ్ళు ఏదో నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళని అరెస్టులు చేయాలి, వాళ్ళని ఇది చేయాలంటే అసలు ఆ తరహా ఆలోచనలు చేస్తారంట. ఆ తరహా ఆలోచన మనం చేయడండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజన్ ఉన్న మనిషి. 40 years బాగా ప్రతి ఒక్కరు ఐటీ రంగం కానీ ఏదైనా సరే తెలియంది కూడా తెచ్చారు, చదువుకున్న వాళ్ళకి తెచ్చి ఆయన చూపించాడు. కాబట్టి ఏంటంటే ఆయన జైలు వేసినప్పుడు కూడా ప్రతి దేశం నుంచి కూడా ప్రజలు నినాదాలు ఏంటంటే ఆయన ఎలా అక్రమంగా అరెస్ట్ చేశారు అని. మరి ప్రభుత్వంలో వచ్చిందా చివరిలో ఏం చేశాడంటే ఓట్ల గురించి అని జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారండి. ఏది మనకే వేయాలి చంద్రబాబు నాయుడు, నేను 18 ఏళ్ళు జైల్లో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన కక్షపూరితంగా చేశాడు. పనులు అయితే సాగుతున్నాయండి ఇప్పటి నుంచి సాగుతున్నాయి. మనం కూడా వాళ్ళ అధికారం వచ్చిందా టైం అవ్వాలి కాబట్టి 9 నెలలు అయింది కాబట్టి ఒక్కొక్కటి చేస్తున్నారు. ఇప్పుడు రేపు మార్చి ఏప్రిల్ నుంచి కూడా ఈ లేడీస్కి 1500 నెలకి వేద్దామన్నది కూడా తల్లికి వందనం కూడా అమలు పరుస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడని మంచి నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చారు అధికారం.